అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. 287G అని ఒక అగ్రిమెంట్ లోకల్ పోలీసులు అంటే అమెరికాలో ఉన్నటువంటి లోకల్ పోలీసులు ఐస్ వాళ్ళతో కనుక ఈ అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ రిలేటెడ్ చెక్స్ చేయడానికి, అంటే ఎవరినైనా ఎప్పుడైనా ఆపినప్పుడు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఒకవేళ వాళ్ళు క్రిమినల్ అయినా, లేకపోతే వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ అయినా, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయినా, సో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేయడానికి ఆ రైట్స్ వాళ్ళకు వస్తాయి అనమాట. సో అయితే కొత్తగా ఏంటంటే ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి ఉంది, కానీ ఇప్పుడు రీసెంట్గా 24-25లో కూడా బాగా ఎక్కువ అగ్రిమెంట్స్ చేసుకున్నారంట. ప్రజెంట్ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఈ అగ్రిమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ప్రజెంట్ 1036 స్టేట్స్లో ఈ స్టేట్ పోలీస్ వాళ్ళు, కౌంటీ షెరీఫ్ పోలీసో లేకపోతే అక్కడ ఏ కౌంటీస్ ఉంటాయో వాళ్ళకి సంబంధించిన పోలీసులు ఈ ఐస్ వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకుంటున్నారట. సో దాని గురించి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తా. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుండే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మన టాపిక్లోకి వెళ్తే ఏంటంటే దీనివల్ల నష్టమా లాభమా అనేది ఫస్ట్ పక్కన పెట్టి అసలు ఇదేంటి అనేది దాని గురించి మాట్లాడుకుంటే, యాక్చువల్గా జనరల్గా దీన్ని ఎందుకు వాడతారు అంటే, ఎప్పుడైనా ఎవరైనా డిపోర్టేషన్ చేసినటువంటి వాళ్ళు బయట తిరుగుతున్నా కానీ, లేదు ఒక సొసైటీలో పర్టిక్యులర్ సొసైటీలో ఎవరైనా క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నారు, లేకపోతే అన్డాక్యుమెంటెడ్ అంటే ఇల్లీగల్ వాళ్ళు వచ్చి ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఉన్నాయి, సో ఇలాంటి వాటిలో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, సో వీళ్ళని ఇమిగ్రేషన్ వాళ్ళకి లింక్ చేయడం కోసం వాడేటువంటిది అనమాట. ఇది జనరల్ లోకల్ పోలీసులో డ్యూటీ ఏంటంటే, ఏదైనా ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అయింది, ఎవరు ఫోన్ చేస్తారు, వెళ్తారు, వాళ్ళని పట్టుకుంటారు, తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. దాని ప్రకారం అది తప్పెవరదో తెలుసుకుని వాళ్ళ మీద ఛార్జెస్ ఫైల్ చేసేసి కోర్టుకి ఇచ్చేస్తారు. అది జనరల్ లోకల్ పోలీస్ డ్యూటీ అనమాట. సో అయితే ఆ తర్వాత వాళ్ళు తప్పు చేశారా చేయలేదా, వాళ్ళని వదిలేయడమా లేదా అనేది కోర్టు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ జనరల్గా ఈ పోలీసులు ఎవరైతే ఉంటారో ట్రాఫిక్ కాప్స్ కానీ, లేకపోతే లోకల్ పోలీసులు కానీ, ఒకవేళ ఎవరైనా రోడ్ల మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు బాగా డ్రింక్ అండ్ డ్రైవ్ బాగా తాగేసి కార్ నడుపుతున్నారు అనుకోండి, ఏదైనా ఒక పెద్ద సీరియస్ యాక్సిడెంట్ చేశారు, సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళు అన్డాక్యుమెంటెడా, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంటా, వీడి వల్ల నష్టమా లాభమా అని చెప్పేసి, లేదు డ్రగ్స్ అమ్ముతూ దొరకడం, ఇలాంటివి ఏమన్నా కానీ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్కి సంబంధించిన వాళ్ళు కనుక తిరుగుతూ ఉంటే కనుక వాళ్ళని జనరల్ గా పట్టుకొని తీసుకెళ్లి జైలుకి తీసుకెళ్లడం అనేది లోకల్ పోలీస్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఐస్ వాళ్ళు ఇస్తారనమాట. సో ఇచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ చేయాలి అని వీళ్ళకి అనుమానం వస్తే, ఇప్పుడు ఒక పర్టికులర్ ఏరియా టెక్సాస్ అనే ఏరియా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్టేట్ లో ఆ లోకల్ పోలీసులకి ఎవరైనా కొంతమంది అన్డాక్యుమెంటెడ్ వాళ్ళతోటి ప్రాబ్లం ఉంది, జనరల్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇష్యూ క్రియేట్ చేసినా, లేకపోతే వైలెన్స్ క్రియేట్ చేసినా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి, అంతవరకు చేయగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఐస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ వీళ్ళు వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ చెక్ చేయొచ్చు. సో ఇమిగ్రేషన్ స్టేటస్ చెక్ చేసి ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్ గా ఉంటున్నారు, వీసా అయిపోయింది, ఓవర్ స్టే చేశారు, అప్పుడు ఏంటంటే వీళ్ళు ఐస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. అది ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంటే, యాక్చువల్గా వీళ్ళు ఐస్ వాళ్ళకి ఒక లెటర్ పెట్టుకుంటారు, అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఇష్టం అనమాట. ఒకవేళ వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఏమైనా లోకల్లో కనుక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు, అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ తోటి ప్రాబ్లం అవుతుంది, ఇల్లీగల్ వాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళ వల్ల డొమెస్టిక్ వైలెన్స్ క్రియేట్ అవుతుంది, లేకపోతే లోకల్గా వాళ్ళు తాగి గొడవలు చేయటం చేస్తున్నారు, లేకపోతే ఇంకేమన్నా క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ చేస్తున్నారు అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ 287G అగ్రిమెంట్ కోసం అని చెప్పేసి ఐస్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఐస్ వాళ్ళు దాన్ని రిక్వెస్ట్ ఒకవేళ వాళ్ళు కన్సిడర్ చేసి వీళ్ళకి ఇవ్వచ్చు పర్వాలేదు పవర్స్ అని అనుకుంటే, వాళ్ళు వీళ్ళకి ఆ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ఏంటంటే ఐస్ వాళ్ళు దీనివల్ల అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఐస్ వాళ్ళ డేటాబేస్ వీళ్ళకి పోలీస్ వాళ్ళకి యాక్సెస్ అనేది వస్తుంది, ఎవరు ఇల్లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నారు, ఎవరు అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని వీళ్ళకి తెలుస్తాయి. దాంతోపాటు ఏంటంటే ఐస్ వాళ్ళు వీళ్ళకి ఒక ఆఫీసర్ని ఎలకేట్ చేస్తారనమాట. సో ఆ పర్టికులర్ ఆఫీసర్ ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ లోకల్ వీళ్ళు ఏంటంటే పోలీసింగ్ వేరే ఉంటుంది, ఐస్ వాళ్ళకి డ్యూటీస్ వేరే ఉంటాయి. వాళ్ళది ఇమిగ్రేషన్ రిలేటెడ్ డ్యూటీస్, వీళ్ళవి ఏంటంటే పోలీసింగ్ డ్యూటీస్. వీళ్ళకి ఈ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏముంటాయి, ఈ వీసాలు ఏముంటాయి, ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది ట్రైనింగ్ ఇస్తారనమాట. దాంతో పాటు కొంత ఫండింగ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అదర్ దాన్ దట్ ఇప్పుడు వీళ్ళు కోర్టులకు వెళ్ళినా వాటికి వెళ్ళినా వీటికి వెళ్ళినా లోకల్ పోలీసే ఖర్చు పెట్టుకోవాల్సిందే.
బట్ కొంత ఫండింగ్ అనేది వస్తది. ట్రైనింగ్ అనేది వస్తది. సో, ఎవరు ఎలాంటి వాళ్ళు మనుషులు ఇప్పుడు వాళ్ళు పట్టుకుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పట్టుకున్నప్పుడు ఎవడు ఇల్లీగల్ డాక్యుమెంట్ ఉన్న అదే ఇల్లీగల్‌గా ఉన్నవాడు, ఎవరు అన్‌డాక్యుమెంటెడ్ అంటే మామూలుగా వీసా మీద వచ్చి వీసా అయిపోయి ఉంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇది గత 4, 5 మంత్స్ నుంచి బాగా పెరుగుతున్నాయి. ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ గనక చూసుకుంటే 1036 స్టేట్స్ సైన్ చేసుకున్నారంట ఈ అగ్రీమెంట్. ఇంకా నెక్స్ట్ టెక్సాస్ వాళ్ళు కూడా ఈ అగ్రీమెంట్ సైన్ చేసుకోబోతున్నారంట. ఫర్దర్ డౌన్ నెక్స్ట్ టెక్సాస్ లో కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ట్రాఫిక్ కాప్స్ ఎవరినైనా ఆపారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా వాళ్ళకు ఉండేటువంటి అథారిటీ ఏంటి అంటే మీకు కారు హెడ్ లైట్ పని చేయట్లేదా, లేకపోతే స్పీడింగా, లేకపోతే డియుఐయా, లేకపోతే ఇలాంటి వాటికి వాళ్ళు పుల్ ఓవర్ చేయొచ్చు. దానికి తగ్గట్టు వాళ్ళు ఒకవేళ డియుఐ ఉంటే జైలుకి తీసుకెళ్లడం, లేదు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చెక్ చేయడం, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. కానీ ఇమిగ్రేషన్ రిలేటెడ్ అంటే నీకు వీసా ఉందా లేదా, పాస్పోర్ట్ ఉందా లేదా, నువ్వు ఏ కంట్రీ వాడివి, నువ్వు ఇండియా వాడివా లేకపోతే ఇంకొక దేశం వాడివా, ఇలాంటి అడిగేటువంటి అర్హత జనరల్ గా వాళ్ళకైతే ఉండదన్నమాట. బట్ ఇప్పుడు ఈ పవర్స్ ఇది కనుక అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే అది కూడా జనరల్ గా ఒకవేళ సైన్ చేసుకున్నా కానీ వెళ్ళే కార్ ఆపేసి పక్కకి తీసేసి చెప్పు నువ్వు ఏ కంట్రీ, నీకు వీసా ఉందా లేదా, అట్లాంటి పాసిబుల్ కాదు. కానీ ఎక్స్ట్రాడినరీ సర్కమస్టెన్సెస్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక డియుఐ చేస్తున్నారు, డియుఐ చేసినప్పుడు దొరికి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ గురించి చెక్ చేసేటువంటి అంటే ఇప్పుడు మీకు వీసా ఉందా, పాస్పోర్ట్ ఉందా, ఏ కంట్రీ, ఏ పాస్పోర్ట్ ఉంది, మీ వీసా ఎక్స్పైర్ అయిపోయిందా, అలా చెక్ చేసేటువంటి అథారిటీ వాళ్ళకు ఉంటుంది అనమాట. కానీ జనరల్ గా స్టాప్ అండ్ సెర్చ్ అయితే ఉండదు వాళ్ళకి. అది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ పక్కింటోడు కంప్లైంట్ చేశారు, మూడు పిల్లం కొట్టుకున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ వీసా స్టేటస్ చెక్ చేసేటువంటి అంటే ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళ లోకల్ కమ్యూనిటీకి వీళ్ళ వలన థ్రెట్ ఉంది అని గనక వాళ్ళకి అనిపించి కేసు గనక చార్జెస్ గనక ఉంటే అప్పుడు వాళ్ళు వీళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ చెక్ చేసేటువంటి అథారిటీ వాళ్ళకి ఈ 287G అగ్రిమెంట్ ద్వారా వస్తుంది అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఎవరైనా వీసాలు ఉన్న వాళ్ళు మన H1 లో, F1 లో లేకపోతే గ్రీన్ కార్డ్ లో జనరల్ గా వీసా లీగల్ గా ఉన్న వాళ్ళకైతే ఎవరికి ప్రాబ్లం లేదు. ప్లస్ ఒకవేళ కార్ స్పీడింగ్ లో ఉన్నా, లేకపోతే వెనక రెడ్ లైట్ రావట్లేదన్నా, లేకపోతే ఇండికేటర్లు పని చేయట్లేదని ట్రాఫిక్ వాళ్ళు కనుక పక్కన ఆపి చెక్ చేసినా అట్లా కూడా మీ ఇమిగ్రేషన్ స్టేటస్ చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎక్స్ట్రాడినరీ సర్కమస్టెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ అమెరికానే కాదు యూకేలో కూడా ఒక అతను దొరికాడు, ఎవరు స్టూడెంట్, లైఫే స్పాయిల్ అయిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అంటే లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద క్యాబ్ నడిపిస్తున్నాడు, మామూలు డైరెక్ట్ క్యాబే, ఇంకా ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసేసుకొని క్యాబ్ నడిపించేస్తున్నాడు. అంటే ఇన్సూరెన్స్ మనం లెర్నింగ్ లైసెన్స్ మీద తీసుకోవచ్చు, ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద తీసుకోవచ్చు, దేని మీద తీసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఏంటంటే క్యాబ్ అని చెప్పరు కదా, మామూలు కార్ అని చెప్పి తీసుకుని క్యాబ్ నడిపిస్తూ దొరకడంతో ఇప్పుడు ఏంటంటే అది కోర్టుకి వెళ్ళింది, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, కోర్టుకు సబ్మిట్ చేశారు. సో వాడికి జనరల్గా ఏమవుతుంది, వీసా పోతుంది, డిపోర్ట్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో అంటే ఫైన్ వేస్తారు. సో ఈ రకరకాలుగా ఉంటాయి ప్రాబ్లమ్స్. అలాగా ఎవరైనా సరే ఈజీ డ్రైవింగ్ రోడ్డు మీద మంచిగా వెళ్ళిపోవచ్చు అని డ్రైవర్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం కానీ, లేకపోతే మీకు ఏమైనా వీసా ఉంది, వీసా అయిపోయింది, మీ I-94 అయిపోయింది, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఓవర్ స్టే ఉన్నారు, లేకపోతే అన్డాక్యుమెంటెడ్ వాళ్ళు 7,50,000 మంది ఉన్నారంట అండి అమెరికాలో, ఇండియాకి సంబంధించిన వాళ్ళు. అది ఏ స్టేట్ నుంచి ఉన్నారు ఎవరు అనేది పక్కన పెడితే ఇలా విజిట్ వీసా మీద ఉండిపోయిన వాళ్ళు, లేకపోతే స్టూడెంట్ గా ఏదో మామూలు యూనివర్సిటీలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళకి వీసాలు రాక, ఓపీటీలు రాక, జాబులు రాక ఎట్లా కొట్లా కంటిన్యూ అయ్యే వాళ్ళు. సో ఇలా ఏదో ఒక రకంగా ఇల్లీగల్ గా లేకపోతే వీసా అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోయి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒక రకంగా మనం సెటిల్ కాపోతామని దారులు ఎత్తుకునేటువంటి వాళ్ళు పొరపాటున గనక ఏదో ఒక సిచ్యువేషన్ లో గనక వీళ్ళు ఆపి చెక్ చేస్తే, ఓకే లైసెన్స్ లేకుండా నడుపుతూ చెక్ చేసినప్పుడు వాడు ఇల్లీగల్ అయినా వాడికి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయిన డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, మీరు డొమెస్టిక్ వైలెన్స్ అనో, లేకుంటే మీరు కార్లో వెళ్తా యాక్సిడెంట్ చేయడము, లేకపోతే DUI చేయడము, ఇలాంటి సిచ్యువేషన్స్ లో గనక ఎవరైనా ఉంటే ప్రాబ్లం అవుతుంది తప్ప అదర్ దాన్ దట్ లీగల్ గా ఎవరైనా సరే ఉండి వీసా అన్ని బాగానే ఉన్నాయి, జాబ్ చేసుకుంటున్నాం, అలాంటి సిచ్యువేషన్స్ లో అయితే ప్రాబ్లం అయితే డెఫినెట్ గా కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వటం వలన ఏమవుతుంది అంటే ఇప్పుడు జనరల్ గా ఐస్ వాళ్ళు వచ్చేసి ఏదన్నా ఇప్పుడు ఎవరినన్నా ఇల్లీగల్ వాళ్ళని పట్టుకోవాలనుకోండి, ఐస్ వాళ్ళు వచ్చేస్తారు, చెక్ చేస్తారు, అని తీసుకెళ్లిపోతారు, డిపోర్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు
ఈ వీళ్ళకి పవర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏ DUIలో ఎవరో దొరికారు, వాడు అన్డాక్యుమెంటెడో లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంటో లేకపోతే వాళ్ళకి వీసా లేదో సంథింగ్ అనుకోండి, వీళ్ళు ఎంబటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఐస్ వాళ్ళకి పాస్ చేస్తారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు అనమాట. అంటే వాళ్ళ వర్క్ కొంత, వాళ్ళ టైం అనేది కొంత సేవ్ అవుతుంది. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వీడిని తీసుకుపోయిన దానికంటే ఇప్పుడు ఇలాగా వీళ్ళ వల్ల థ్రెట్ కూడా ఉంటుంది కదా లోకల్ కమ్యూనిటీ కూడా. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, మా ప్రజలకి ప్రాబ్లం రావద్దు, ట్రంప్ అదే అంటాడు కదా. ఇప్పుడు నిన్న ఆఫ్ఘనిస్తాన్ అతన్ని ఎంబటే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇవాళ డిపోర్ట్ చేస్తున్నారని చెప్పి న్యూస్ కూడా వస్తుంది. తర్వాత ఆల్రెడీ అతన్ని కూడా వీళ్ళు షూట్ చేశారు, చావు బతుకులో ఉన్నాడు. అతని మీద కూడా మర్డర్ ఛార్జెస్ అవి ఫైల్ చేస్తాము అది ఇది అని చెప్పారు. ప్లస్ ఆ కంట్రీకి సంబంధించిన గ్రీన్ కార్డులు ఎవరెవరికైతే వచ్చినాయో వాళ్ళందరినీ రివ్యూలో పెడతాము, అందరినీ మళ్ళీ రీఇంటర్వ్యూ చేస్తాము, పర్ఫెక్ట్ గా వెట్టింగ్ చేస్తాము. తర్వాత దీంతో పాటు 19 కంట్రీస్ వాళ్ళని వెట్టింగ్ చేస్తాము అని చెప్పారు కదా. సో ఈ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అంటే ఇలా ఇమిగ్రేషన్ మీద సీరియస్ గా క్రాక్ డౌన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ పవర్స్ గనక లోకల్ పోలీసులకు ఇస్తే ఏంటంటే వీళ్ళకి కొంత టైం సేవ్ అవుతుంది. ఎవరైనా ఎప్పుడైనా చెక్ చేసినప్పుడు ఒకవేళ మీ దగ్గర వీసా లేదు అని తెలిసింది అనుకోండి, వీళ్ళని ఎంబటి ఐస్ వాళ్ళకి తీసుకుపోయి అప్పగిచ్చేస్తారు అనమాట. లేదు అంటే ఐస్ వాళ్ళంతటా వాళ్ళ వీడి గురించి తెలుసుకొని వచ్చి ఎతికి పట్టుకొని తీసుకెళ్లే టైంలో ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పొచ్చు, మీరు జనరల్ చెకింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ జనరల్ చెకింగ్స్ మీరు కూడా అడగండి, అంటే వాళ్ళు ఏ వీసా మీద ఉన్నారు ఏంటి అడిగే అర్హత అయితే లేదు. కానీ ఒకవేళ పట్టుకుంటే ఎనీ రీజన్ క్రిమినల్ రిలేటెడ్ రీజన్ లో గనక వాళ్ళు దొరికి పట్టుకుంటే అట్లా చాలా మందిని ఇంతకు ముందు పట్టుకున్నారంట వీళ్ళు. అంటే వీళ్ళకి అడిగే రైట్ లేకపోయినా కానీ ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే సైన్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి అడిగే అర్హత వస్తుంది. ప్లస్ వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకొని ఉంటారు, దీనికి ఐస్ ఫండింగ్ కూడా కొంత ఇస్తారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు అలాగా ఇప్పటి వరకు చాలా మంది అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ ని, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని వీళ్ళందరినీ పట్టుకొని ఐస్ వాళ్ళకి ఎప్పటి నుంచో అంటే లాస్ట్ 1 year నుంచి జరుగుతుందట ఇది. ఇప్పుడు కొంత ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. కొత్తగా న్యూస్ ఏంటంటే ఈ టెక్సాస్ లో కూడా వాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేసుకుంటున్నారు. సూన్ టెక్సాస్ కాప్స్ కూడా ఇమిగ్రేషన్ మీద చెకింగ్ చేసేటువంటి అథారిటీ వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి న్యూస్ అనమాట. ఒక ఫ్రెండ్స్ ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినటువంటి ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.